తెలుగు జాతి గర్వంతో ఉప్పొంగిపోతోంది. అవును మరి, దివంగత మాజీ ప్రధానమంత్రి, మాజీ కేంద్ర హోంమంత్రి, మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, బహుభాషా కోవిదులు అయినటువంటి పివి నరసింహారావు గారికి కేంద్ర ప్రభుత్వం ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు భారతరత్నను ప్రకటించింది. పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు రావడం పట్ల ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ తప్ప మిగతా తెలుగువారంతా కూడా దాదాపుగా గర్వపడుతున్నారు, ఆనందపడుతున్నారు. ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ మరెవరో కాదు, సీనియర్ ఎన్టీఆర్ కమ్మా ఫ్యాన్స్. కాగా సీనియర్ ఎన్టీఆర్ను తెలుగు జాతి ఆత్మగౌరవంగా భావిస్తూ ఉంటారు కమ్మా ఫ్యాన్స్. కానీ మిగతా ప్రజలు కమ్మవారి ఆత్మగౌరవం సీనియర్ ఎన్టీఆర్ అని అంటూ ఉంటారు. ఆ విషయం సంగతి అలా ఉంచితే, ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ బర్త్ యానివర్సరీ అండ్ డెత్ యానివర్సరీ సందర్భాలలో టీడీపీ ఆధ్వర్యంలో కొంతమంది వ్యక్తులు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి అనే డిమాండ్ వినిపిస్తూ ఉండడం, దానిని టీవీ ఛానల్స్ ప్రసారం చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఎన్టీఆర్ సినీ రంగంలోనూ పాలిటిక్స్లోనూ మంచి విజయాలు సాధించినప్పటికీ వ్యక్తిత్వ నిర్మాణం మాత్రం సరిగ్గా జరగలేదేమో అనిపిస్తుంది. భారతరత్న అవార్డు సాధించడంలో ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ప్రధాన పాత్ర వహిస్తుంది. ఎన్టీఆర్ విషయమే తీసుకుంటే, ఎన్టీఆర్ నిజ జీవితంలో ఒక మూర్ఖుడు అని రాజకీయ విశ్లేషకులు అంటూ ఉంటారు. తా పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్న చందాన తాను తీసుకున్నదే నిర్ణయం. ఇతరుల నిర్ణయాలకు, ఆలోచనలకు విలువే లేదు. మరో ప్రక్క ఎన్టీఆర్ పిల్లికి కూడా బిచ్చం పెట్టని వ్యక్తి అని కూడా అంటూ ఉంటారు. ఎవరైనా ఆర్థిక సహాయం కోసం వస్తే, నా దగ్గరేముంది బ్రదర్, బూడిద తప్ప అనేవారు. ఏదేమైనా ఎన్టీఆర్ తన నియంతృత్వపు పోకడల వల్ల తన జీవిత చరమాంకంలో కుటుంబ సభ్యులు అందరికీ దూరం అవ్వడం మనం కళ్ళారా చూశాం. మరి భారతరత్న వంటి అత్యున్నత స్థాయి అవార్డు రావాలంటే వ్యక్తిత్వం కూడా అత్యున్నత స్థాయిలోనే ఉండాలి. బహుశా ఎన్టీఆర్ గారికి భారతరత్న అవార్డు అందుకే రాలేదేమో.